హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ వీడియో ఎందుకోసం అంటే స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిందే, ఏదైతే రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది. సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు ఎగ్జామినేషన్ అయిపోయినప్పటి నుంచి చాలా ఫోన్ కాల్స్ అనేవి రావడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. బికాజ్ ఎందుకంటే రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించి ఇంతకుముందు మనకి ప్రత్యేకించి నోటిఫికేషన్ అనేది ఉండేది. సో ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్గా తెలిసేది అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో మనకి ఈ రుక్మాపూర్ సైనిక్ స్కూల్ని ఇంక్లూడ్ చేసేయడం వల్ల కంప్లీట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఏమీ కూడా పూర్తిగా బయటకు ఎవరికి తెలియట్లేదు. సో దానివల్ల ఏంటంటే పేరెంట్స్ మధ్య గందరగోళం అయితే ఏర్పడడం అయితే నిజం. ఓకే, సో దీని గురించి చాలా మంది ఫోన్ కాల్స్ అయితే చేశారు. సో ఈ రోజు మనకి ఏదైతే రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, సో నెక్స్ట్ మెడికల్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఉంటుంది, సో రిజల్ట్స్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితే మీకు అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి అప్లై చేసుకున్న విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అమ్మా. వాళ్ళు కూడా కంప్లీట్గా అసలు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అనమాట. లేకపోయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ మీద ఆధారపడి ఉన్నట్లయితే మాత్రం మీకు డీటెయిల్స్ అనేవి తెలిసే అవకాశం చాలా తక్కువ. ఓకేనా? ఇది రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించి షార్ట్ లిస్ట్ లో వచ్చాడు కదా అబ్బాయి. అవును సార్, వచ్చింది. దాంట్లో కూడా నవోదయ కూడా వచ్చింది సార్. నవోదయ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు చెప్పారు. ఇది కూడా సెలెక్ట్ అయినట్టున్నాడుగా. అవునవును సార్, మా లిస్ట్ లో ఉంది. మీకేంటమ్మా అక్కడ నుంచి ఏమైనా ఇప్పుడు మెడికల్ టెస్ట్ గురించి ఏమైనా మెసేజ్ గానీ ఏమైనా వచ్చిందా మీ మొబైల్ నంబర్ కి? లేదు సార్, ఏం రాలేదు సార్. పాటిల్ ధనుష్ ర్యాంక్ అండి 234. 234 39 కూడా మా అన్నయ్య కొడుకుదే. ఓకే, పల్లవి బాబా ఉందా? విరాట్ కుమార్. పాటిల్ హరీష్ అని సార్. పాటిల్ హరీష్ వచ్చి 39 ర్యాంక్ ఉందండి. అవునవును సార్. నాన్నగారు మల్లేష్ గారు. హలో సార్. సార్ చెప్పండి సార్. సార్ ఈ రోజు హాలిడే కదా? అవునండి. అయితే రేపటి నుంచి ఫోన్స్ వచ్చే అవకాశం ఉన్నాయా సార్? రేపటి నుంచా సార్? రేపటి నుంచి ఫోన్స్ వస్తాయట. మెసేజ్ వస్తా అంటే మెసేజ్ కూడా రావచ్చు, మళ్ళీ ఫోన్ కూడా చేస్తారని చెప్పిండ్రు. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నిన్న చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్స్ లో మనకి ఒక ఆర్టికల్ అయితే రావటం అయితే జరిగింది. ఏదైతే మనకి సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకి ఒక ఆర్టికల్ అయితే న్యూస్ లో అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను చూడండి. సో న్యూస్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కి సంబంధించి సెలెక్ట్ అయ్యారో ఆ విద్యార్థుల్ని 1:10, ఓకేనా, 1:10 నిష్పత్తిలో ఏంటంటే షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ షార్ట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. అది మీకు దొరకకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ అనేది ఇస్తానండి. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ షార్ట్ లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. అందులో మీ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోండి. ఆ షార్ట్ లిస్ట్ అయితే మనకి ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. మీకు దొరకకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. సో దాని మీద మీకు క్లిక్ చేసినట్లయితే మొత్తం లిస్ట్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో అందులో మీ నేమ్స్ ఉన్నాయా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి. సో న్యూస్ పేపర్లో ఏదైతే మనకి ఆర్టికల్ వచ్చిందో అది మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ వన్ మనకి కంప్లీట్ అయింది. సెకండ్ వన్ మనకి చూసుకున్నట్లయితే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ గురించి కూడా అదే ఆర్టికల్లో మనకైతే ఇవ్వటం అయితే జరిగింది. ఏమి ఇచ్చారు మనకి, ఆల్రెడీ ఎవరైతే ఈ షార్ట్ లిస్ట్ చేయబడిన విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి త్రూ మొబైల్ నెంబర్స్ ఏవైతే మనం ఇవ్వటం జరిగిందో ఆ మొబైల్ నెంబర్స్ కి మెసేజెస్ అయితే పంపించడం అయితే జరిగింది అని చెప్తున్నారు అనమాట. అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరిగిందని చెప్పారు. కాకపోతే ఏదైతే న్యూస్ ఆర్టికల్లో మనకి పంపించారని చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా షేర్ అవ్వలేదు. నాకు తెలిసిన సోర్సెస్ ఏదైతే మనకి రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించిన సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ బేస్ చేసుకొని నేను చెప్పడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ మాట్లాడాను. ఈ రోజు మనకి గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి ఈ రోజు హాలిడే స్కూల్స్ అన్ని కూడా రేపు లేదా మండే నుంచి అందరికీ కూడా ఎవరైతే ఈ షార్ట్ లిస్ట్ లో ఉన్న నేమ్స్ అనేవి ఉన్నాయో అందరికీ కూడా మెసేజెస్ అనేవి వెళ్ళటం అయితే జరుగుతుందండి. ఓకే, క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కరికి కూడా షార్ట్ లిస్ట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడాను మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజెస్ అనేవి వెళ్తాయి అనమాట. విద్యార్థులు కాదు, విద్యార్థులందరికీ కూడా. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా మనకి మెసేజెస్ అనేవి ఎప్పటి నుంచి వస్తాయి, రేపు మిస్ అయినట్లయితే మండే నుంచి మీకు అందరికీ కూడా మెసేజెస్ అనేవి రావటం అయితే జరుగుతుంది. ఆ మెసేజ్ లో మనకి ఏముంటుందంటే ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే మీ యొక్క
మెడికల్ టెస్ట్ అనేది ఏ రోజు జరిపించుకోవాలి అనే విషయం అయితే క్లియర్ గా ఉండటం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ మెడికల్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఏ రోజుకి సబ్మిట్ చేయాలనే విషయం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరికి పంపించాలనే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి సో ఖచ్చితంగా ఇవ్వటం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా ఆ మెసేజెస్ మీరు చూసుకొని ఆ డేట్స్ ప్రకారం మీకు ఏ హాస్పిటల్స్ అనేవి సో అక్కడ ఏమైనా మెన్షన్ చేసినట్లయితే ఆ హాస్పిటల్కి మీరు వెళ్ళవలసి ఉంటుంది. లేదా మీ దగ్గరలో ఉండే ప్రభుత్వ హాస్పిటల్లో చేసుకోమన్నా సరే మీకు దగ్గరలో ఉండే ప్రభుత్వ హాస్పిటల్లో ఈ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, ఓకేనా, సో ఈ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన మెసేజ్ అనేది రేపు మీకు అఫీషియల్ గా లేదు మండే అయినా అఫీషియల్ గా మీకు మెసేజెస్ ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. ఎవరు కూడా వరి అవ్వద్దు. ఇంతవరకు అయితే మాత్రం ఎవరికి మెసేజెస్ పంపలేదు అనే విషయం అయితే నాకు క్లియర్ గా తెలిసింది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ గురించి అయితే అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే సో ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట, గ్రౌండ్ అనేది. సో ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది ఏంటంటే ఈ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది మనకి విత్ ఇన్ 1 వీకెండ్ లో మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది అనమాట. 1 వీక్ లో మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇందులోని ఎవరైతే క్వాలిఫై అయిన విద్యార్థులు ఉంటారో అంటే మెడికల్ గా ఎవరైతే ఫిట్ గా ఉండే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఇదే మంత్ మనకి సో 24 నుంచి సో 27 ఈ డేట్స్ మధ్యలో అయితే మనకి సో టెస్ట్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఇది క్యాన్సిల్ అయినట్లయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీకెండ్ లోనే మీకు ఏంటంటే ఈ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిట్నెస్ టెస్ట్ అనేది మీకు ఉండటం అయితే జరుగుతుంది. సో ఫిట్నెస్ టెస్ట్ ఏమేమి ఉంటాయి ఏంటి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ మీకు క్లియర్ గా నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఫిట్నెస్ టెస్ట్ అనేది మనకి క్లియర్ గా ఉంటుంది. ఇందులో మనకి రన్నింగ్ కానీ వెయిట్ కానీ సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా చూస్తారు. సో ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఫైనలీ ఈ ఫిట్నెస్ టెస్ట్ లో ఎవరైతే విద్యార్థులు అనే వాళ్ళు సెలెక్ట్ అవుతారో సో అందులో నుంచి మళ్ళీ మనకి షార్ట్ లిస్ట్ చేసి సో ఫైనల్ గా అడ్మిషన్ అనేది వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. సో ఇది మనకి కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. సో ఎవరైతే రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కి సంబంధించి విద్యార్థులు ఎగ్జామినేషన్ రాశారో ఎగ్జామినేషన్ రాసిన విద్యార్థులందరూ కూడా వరి అవ్వద్దమ్మా. సో వీడియో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే రాసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీ డీటెయిల్స్ సో 1:10 లిస్ట్ లో మీరు ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి కింద నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ ని క్లిక్ చేసి సో మీరు కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. సో మెసేజెస్ అనేవి ఇంకా రాలేదు. సో నెక్స్ట్ మీకు నెక్స్ట్ డే సో రేపు కానీ లేదా మండే నుంచి మీకు మెసేజెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా. సో ఫిట్నెస్ టెస్ట్ కూడా మెడికల్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది మీకు క్లియర్ గా నేను చెప్పడం అయితే జరిగింది. ఇది కంప్లీట్ గా మీకు జరుగుతుంది. ఫర్దర్ గా మీకు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కి సంబంధించి ఫర్దర్ గా ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే మాకు అడిగినట్లయితే నాకుండే సోర్సెస్ బేస్ చేసుకొని నేనైతే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీడియో నుంచి బయటికి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బయటికి వెళ్ళండి. సో వీలైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఎవరైతే నవోదయ సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్, రుక్మాపూర్ సైనిక్ స్కూల్స్ అలాగే సో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి సో కంప్లీట్ కోర్సెస్ మనకి అన్నపూర్ణ అకాడమీ యాప్ లో అయితే ఉండటం అయితే జరుగుతుందండి. సో ఈ యాప్ లో మీరు కోర్సెస్ అనేవి జాయిన్ అయ్యి సో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది ప్రాపర్ గా ప్రిపేర్ అయినట్లయితే. సో ఖచ్చితంగా మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు నచ్చిన కోర్సులో మీరైతే ఎన్రోల్ అవ్వచ్చు. సో తక్కువ ప్రైజెస్ కే మీకు సో కంప్లీట్ కోర్సెస్ అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, మీకు క్లియర్ గా అర్థమైంది కదండి. మొత్తం ప్రాసెస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం. సో మొన్న మీకు చూసుకున్నట్లయితే సో ఏదైతే సైనిక్ స్కూల్ కి సంబంధించి 2025 కి సంబంధించి సో తెలంగాణ విద్యార్థులు హోమ్ స్టేట్ లేదా అదర్ స్టేట్ కిందకి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఆ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను. సో ఇక్కడ మీకు క్లియర్ గా నేను చెప్పింది ఏంటంటే సో దానికి సంబంధించిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేరెంట్స్ కూడా కాస్త అర్థం చేసుకోండి. తెలంగాణకు సంబంధించిన సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన తెలంగాణ స్టూడెంట్స్ అని చెప్పి అట్ దట్ సేమ్ టైం మన ఆంధ్ర స్టూడెంట్స్ అని చెప్పేసి అందరూ మా పిల్లలేనండి. సో తెలంగాణ నుంచి కూడా నాకు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మోడల్ హై స్కూల్స్ ఏవైతే ఈ మోడల్ స్కూల్స్ ఏమున్నాయి సైనిక్ స్కూల్స్ కూడా షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థులు ఉన్నారు అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు, అందరూ మా పిల్లలు. ఓకేనా. సో ఎవరికి ఇక్కడ నష్టం జరిగినా సరే మేము చాలా బాధపడతాం.
కాకపోతే ఆ వీడియో చేసిన తర్వాత కొంతమంది ఇన్స్టిట్యూట్స్ నుంచి సో నాకు బెదిరింపు కాల్స్ అయితే చేశారు, మా పిల్లలకి మీరు ఎందుకు అలా చెప్తున్నారు, సో ఇలా చెప్పినట్లయితే వాళ్ళు సైనిక్ స్కూల్కి సంబంధించి సో ఈ విషయాలు తెలుసుకొని మళ్ళీ సైనిక్ స్కూల్స్కి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వరని చెప్పేసి సో బెదిరింపులు చేస్తున్నారు. అట్ దట్ సేమ్ టైం కామెంట్స్ కూడా ఇక్కడ చూడండి, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని వేరు చేసి మాట్లాడుతున్నాం అంట, తెలంగాణని తక్కువ చేసి మాట్లాడుతున్నాం అంట, ఇంకేదో మెసేజెస్ అయితే పెడుతున్నారు. సో దయచేసి అర్థం చేసుకోండి, మాకు ఎప్పుడు కూడా తెలంగాణ వేరే ఆంధ్రప్రదేశ్ వేరే అనే ఆలోచన అయితే మాకు ఎప్పుడూ లేదండి. సో యాజ్ ఎ టీచర్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది ఉందో ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించాలి వీలైనంత వరకు. సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా సైనిక్ స్కూల్కి సంబంధించి కానీ, నవోదయకి సంబంధించి కానీ, రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కానీ, లేదా ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ఆర్ఎంఎస్ కానీ, సో ప్రతి ఒక్క స్కూల్స్ గురించి మీకు కంప్లీట్గా ఇదంటే విషయం అనేది తెలియాలి, అసలు విషయం అనేది ఏముంది అనేది మీకు తెలియజేయాలన్నమాట. సో అప్పుడు మీకు ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ అనేది దాని మీద ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఏంటంటే ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకోగలుగుతారు. ఇన్ కేస్ మీరు ఎవరైతే తెలంగాణకి సంబంధించిన విద్యార్థులకు ఒకవేళ హోమ్ స్టేట్ అనేది లేకపోతే అదర్ స్టేట్స్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో కూడా అదే వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో అది మీరు ఆలోచించి చాలామంది ఏంటంటే సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎవరో వాళ్ళు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నాకు కాల్స్ చేశారు కాబట్టి. సో ఇలా పెట్టడం అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే దందా అంటారు, మనం ఏం దందా చేస్తామండి. సో ఫస్ట్ అలా చేసినట్లయితే వాళ్ళన్నది ఏంటంటే మాకు అడ్మిషన్స్ తగ్గిపోతాయి అని చెప్పేసి అని. సో దందా గురించి ఇక్కడ ఆలోచించేది ఏమీ లేదండి, మా వైపు నుంచి మీకు వీలైనంత వరకు సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. సో మేము ఎప్పుడు కూడా వేరుగా ఎప్పుడు ఆలోచించడం అయితే జరగదు. నాకు ఎంతమంది విద్యార్థులు వచ్చినట్లయితే మా ఇన్స్టిట్యూట్ అనేది అంత ఎక్కువగా గ్రో అనేది అవుతుంది అనమాట. సో మాకు కావాల్సింది స్టూడెంట్స్ అనే వాళ్ళు కావాలి, అక్కడ నుంచా ఎక్కడ నుంచి అనేది కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, సో అందరికీ థ్యాంక్ యూ. అందరూ కూడా ఈ విధంగా ఆలోచించట్లేదు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కొంతమంది ఇలా తప్పుగా ఆలోచిస్తున్నారు అనమాట. సో దయచేసి అలా వేరు చేసి ఎప్పుడు కూడా మాట్లాడొద్దు, అందరం ఒకటే. ఓకేనా, సో థ్యాంక్ యూ.